పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం మరియు ఆరోగ్యకరమైన వాతావరణం పరిరక్షణే ధ్యేయంగా వింజమూరు మండల కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మన గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం కేవలం అధికారుల పని మాత్రమే కాదని, అది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ స్వచ్ఛాంధ్ర ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇటువంటి కార్యక్రమం చేసినప్పుడు అసలు ప్రధాన ఉద్దేశం బాబు గారు 3వ శనివారం ఎంచుకొని ఇటువంటి కార్యక్రమం ఒకటి చేయాలి అని ఆయన తపన, ఆయన ఉద్దేశం ఏంటంటే మనకు గుర్తు చేయడం. ప్రతి 3వ శనివారం కనీసం మనం గుర్తు చేస్తే మన బాధ్యత ఇది, మనం చేయాల్సింది ఏంటి, ఒక హౌస్ హోల్డ్ గా మనం ఏం చేయాల్సింది ఏంటి, ఒక వ్యాపారస్తుడిగా మనం చేయాల్సింది ఏంటి అనేది గుర్తు చేయడానికి ఆయన ఈ కార్యక్రమం తీసుకొని ఆయనే స్వయంగా ఎక్కడికో చోటకు వస్తున్నారు. మనకు కూడా వింజమూరికి మన పాతూరు చెరువుకి స్వచ్ఛాంధ్ర ఎస్ఏఎస్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ కి రావాల్సి ఉండి అనుకోకుండా మళ్ళా పోస్ట్ పోన్ అయ్యి పెన్షన్ ప్రోగ్రామ్ కి వచ్చారు. ప్రతి చోటకు కూడా ఆయన వెళ్తా ఉన్నారు. ఆయన ఉద్దేశం ఒక అవేర్నెస్ గుర్తు చేయాలి, అందరికి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. మనం చేయాల్సింది ఏంటంటే ఎంపీడీఓ గారు, గ్రామ సెక్రటరీ కానీ, మన నాయకులు కానీ వింజమూరు పట్టణం నుంచి, మనం వింజమూరు ముఖ్యంగా ఇక్కడ చేస్తున్నాం కాబట్టి వింజమూరు పట్టణం నుంచి రిప్రజెంటేషన్ ఉండాలి. అంటే ప్రజలందరూ ఇక్కడ కూర్చోవాలనే ఉద్దేశం కాదు, వాళ్ళలో నుంచి షాప్ యజమానులు ఎలా వచ్చారో అలాగే కొంతమంది ఉమెన్ మెయిన్ దీంట్లో ఈ క్లీనినెస్ లో ఈ డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ వీటిని సెగ్రిగేట్ చేసి బయటకు వేయడంలో ఎక్కువ మహిళల పాత్ర ఎక్కువ ఉంటుంది. హౌస్ హోల్డ్స్ లో ఎక్కువ మహిళల పాత్ర ఉంటుంది. జెంట్స్ కూడా బాధ్యత తీసుకోవాలి. బట్ వాళ్ళలో నుంచి కొంతమందిని తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని ఒక వర్క్ షాప్ లాగా వాళ్ళకు ఒక అవేర్నెస్ ప్రోగ్రాము. ఇప్పుడు మనం స్వర్ణాంధ్ర అది మన స్వచ్ఛరథం నడుపుతా ఉన్నాం. స్వచ్ఛరథం నడిపిన దగ్గర నుంచి వింజమూరు పట్టణంలో దగ్గర దగ్గర 40 ఏళ్ళ నుంచి పేరుకున్న చెత్త ఇళ్లలో, అంటే అది ఐరన్ అవ్వచ్చు, లేకపోతే ప్లాస్టిక్ వస్తువు అవ్వచ్చు, బాటిల్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా హార్డ్ వేస్ట్ ఏదైనా అవ్వచ్చు, వెట్ వేస్ట్, అదంతా కూడా 40 ఏళ్ళ నుంచి పేరుకున్న చెత్త అంతా దాదాపుగా 2 నెలల్లోనే 2,50,000కి కొనడం జరిగింది. స్వచ్ఛాంధ్ర రథాలు తిరిగి మా వింజమూరులో ఫస్ట్ స్టార్ట్ చేసిన 2 నెలల్లోనే 2,70,000 అనుకుంటారు కదండి, 2,63,000 అతనికి వచ్చింది వెండర్కి. ఎవరైతే ఈ వేస్ట్ కలెక్ట్ చేస్తున్నారో కలెక్ట్ చేసేదానికి 2,63,000 వచ్చిందంటే 2,63,000 అతను ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేశాడు. వింజమూరు పట్టణంలో ఉన్న ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేశాడు. అంటే దానికి ఎంత స్పందన వచ్చింది చూడ. అలాగే స్టేట్ లో కూడా ఫస్ట్ వచ్చాం మనం. వింజమూరు పంచాయతీ స్టేట్ లో స్వచ్ఛరథం పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నాం, ఫస్ట్ వచ్చాం మనం. అంత బాగా చేశారు ప్రోగ్రామ్. ఎంపీడీఓ గారు అధ్యక్షత, సెక్రటరీ కానీ, గ్రామ నాయకులు కానీ అందరూ కోఆర్డినేషన్ తోటి మనం చక్కగా ప్రోగ్రామ్ చేసుకున్నాం. మనం ఏంటంటే ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయాలి. ఇప్పుడు కంటిన్యూగా మనం ఈ డ్రైన్లు పనిచేయనందువల్ల, లేకపోతే మన హ్యాబిట్స్ మారినందువల్ల ఈ రోజు చేంజ్ రాదు. నెల పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు, లేదంటే ఒక జనరేషనే పట్టొచ్చు పూర్తిగా మనలో చేంజ్ రావాలంటే. బట్ మనం ఎక్కడో చోట మొదలు పెట్టాలి, ప్రయత్నం చేసుకుంటూ వెళ్తా ఉంటే ఎప్పటికప్పుడు ఆ చేంజ్ వచ్చే అవకాశం ఉంది. అందుకని మన హౌస్ హోల్డ్ గా మన ఇంట్లో నుంచి ఏమేమి వస్తుంది చెత్త, మన వెట్ వేస్ట్ వస్తుంది. వెట్ వేస్ట్ వస్తే మనం ఏం చేయాలా, డ్రై వేస్ట్ వస్తుంది, బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ అవి వస్తే ఏం చేయాలా, వాటికి డబ్బులు వచ్చే పరిస్థితి ఉంది. ఒక 100 వాటర్ బాటిల్ అయితే మనకు కొంత డబ్బులు వస్తాయి. అది అవేర్నెస్ హౌస్ హోల్డ్ తెలియాలి. అది తర్వాత ఇంకేదన్నా చెత్త ఉంటుంది, ఎలక్ట్రానిక్ వేస్ట్ ఉంటుంది, లేకపోతే హజార్డస్ మెటీరియల్ ఏదన్నా ఉంటుంది, లేకపోతే మెడికల్ కి సంబంధించిన, హెల్త్ కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. ఒక్కోసారి ఇంజెక్షన్స్ అటువంటి ఇళ్లలోనే తీసుకుంటుంటారు. అవి ఎట్లా వేస్ట్ గా, అవి ఎట్లా ప్రాపర్ గా డిస్పోజ్ చేయాలి. తర్వాత రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ప్రాపర్ గా ఏం చేయాలి. బండిలో పోతుంటే బయట ఆర్టీసీ రేటింగ్ తీసాడు, ఎక్కడ చెరువు కనపడితే అక్కడ ఇసిరేశారు. పాతూరు చెరువులో దాదాపుగా 40 ఏళ్ళ నుంచి నింపారు మొత్తం చెత్త అంతా. ఆ చెత్త క్లీన్ చేసేదానికి దాదాపు 10 రోజులు పట్టింది. మొత్తం కొన్ని టన్నుల చెత్త ఆ రోజు నాకు క్లీన్ చేయడం జరిగింది బాబు గారు వచ్చే ముందు. సరే, ఒక పని అయిపోయింది, క్లీన్ చేసేసరికి ఇప్పుడు వేసేదానికి అవకాశం లేదు. అట్లా స్లోగా ఒకటి ఎక్కడెక్కడ ఉందో చేసుకుంటా సుబ్బారెడ్డి గారు చెప్పినట్టుగా మనం మెయిన్ డ్రైన్లకి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. అండర్ గ్రౌండ్ డ్రైన్ పడేంత వరకు ఈ సమస్యలు ఉంటాయి మనకు. కాకపోతే అండర్ గ్రౌండ్ డ్రైన్ కి పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి అది రేపు ఇది మున్సిపాలిటీ అయిన తర్వాత మనకు ఎక్కువ బడ్జెట్ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా అది కూడా చేస్తాం ఫ్యూచర్ లో. ఈ లోపల మనం ఉన్న డ్రైన్లన్నా రిపేర్ చేసుకొని చేయడానికి అని చెప్పి ఒక డ్రైన్ ఆల్రెడీ మొదలెట్టున్నాం, ఇంకా కొన్ని డ్రైన్లు కూడా మొదలెట్టాలి. ఇదంతా కూడా ఏంటంటే మన బాగు కోసమే.
కుటుంబం బాగు కోసం, మన మన పంచాయతీ బాగు కోసం అయ్యేది, ఎవరి కోసమో కాదు. ఇప్పుడు మనం ఈడ చెత్త క్లీన్ చేసుకొని మనం నీట్ గా మన పరిసరాలు పెట్టుకున్నందువల్ల మనకు ఉపయోగం కానీ ఎవరికో వేరే వాళ్ళకి ఏం ఉపయోగం లేదు. అది మనం చెప్పగలగాలి. చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళు కూడా పేరెంట్స్ కి చెప్తారు. వాళ్ళు కొంత అవేర్నెస్ తీసుకొస్తే రోజు కొంత చేంజ్ వస్తా ఉంటే ఖచ్చితంగా చేంజ్ డెఫినెట్ గా ఎక్కడో చోట స్టార్ట్ అవుతుంది, వస్తుంది. వెస్టర్న్ కంట్రీస్ మాదిరిగా మనం కూడా తయారయ్యే పరిస్థితి ముందు రాబోతా ఉంది. మనం అందరం కూడా దానికి సహాయం చేసుకుంటా ఒకరికొకరు ముందుకు పోదాం. అలాగే ఈ కార్యక్రమం దాదాపు 7 నిమిషాలు చేసాం. మనం ఇక్కడికి ఓపిక వచ్చి కూర్చున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనకు ముఖ్యంగా కమ్యూనిటీకి దగ్గరగా ఉన్న SH గ్రూపులు కానీ, లేకపోతే మన CC వర్కర్లు కానీ, అంగన్వాడీ స్టాఫ్ కానీ, లేకపోతే హెల్త్ పరంగా ఉన్న స్టాఫ్ కానీ, ఎవరైతే కమ్యూనిటీలు ఎక్కువ తిరుగుతూ ఉంటారో వాళ్ళకి మీరు ఎక్కువ చెప్పమని చెప్పి, లేదంటే ఒక పాంప్లెట్ ఇవ్వమని చెప్పడం, ఇది ఇంత బెనిఫిట్స్ ఉన్నాయనో చేస్తే మనకి ఈజీగా స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం.